మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకి హాజరైన గౌరవ అతిథులు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. 29 ఉద్యమానికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు కదిలి వచ్చారు. ఈ ఉద్యమంలో దాదాపు 300 మంది పైగా అమరులయ్యారు. రెండవ దశ ఉద్యమంలో 2011 నుంచి తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడింది. ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా వెళ్ళగట్టలేనిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మహోద్యమంలో మనమంతా భాగస్వాములం. అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఆనాటి తెలంగాణ పోరాట అమరుల జ్ఞాపకార్థం గన్ పార్క్ లో హైదరాబాద్ లో స్తూపాన్ని కట్టించారు. ఈ స్తూపము మళ్ళీ దేశ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రమంతటా తెలంగాణ చరిత్ర మరియు సంప్రదాయాలను ప్రదర్శించే సాంస్కృతిక మరియు సామాజిక కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా జరుపుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గతాన్ని స్మరించుకోవడమే కాకుండా భవిష్యత్తు కోసం ఎదురు చూడాల్సిన రోజు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. వేలాది మంది బిడ్డలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బలి అయినందున వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ప్రజలందరినీ తమ హక్కులు ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన అన్ని వర్గాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుకుంటున్న అందరి సహకారం కోరుచు మరొకసారి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.